हरि ओं श्री गुरुदेवदत्त औदुम्बरः कल्पवृक्षः कामधेनुश्च संगमं చింతామణి సద్గురోః పాదో దుర్లభో భువనత్రయే. ఔదుంబరానికి నెమ్మదిగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఎవరైతే రోజుకి మొత్తం 3 ప్రదక్షిణాల నుంచి 9 ప్రదక్షిణాల నుంచి 11 మీ శక్తి కొలది 40 ప్రదక్షిణాల వరకు చేస్తూ ప్రదక్షిణాలు అయిన తర్వాత ఔదుంబరానికి ఎవరైతే పూజ చేశారో అటువంటి వారు ఆ ఔదుంబర రూపంలో ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందని ఔదుంబర మహత్యం తెలియజేస్తోందన్నమాట. ఈరోజు ఔదుంబర పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురు దత్తాత్రేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఔదుంబర వృక్షం అంటే మన తెలుగులో మేడి వృక్షం అన్నమాట. దానిలో దత్తాత్రేయ స్వామి ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ప్రతిష్ఠితులై ఆ వృక్షం మూలమునందు సర్వదా తాను నివసిస్తూ ఉంటారు అని చెప్పి పైంగ్య బ్రాహ్మణము అనేటువంటి శాస్త్రం తెలియజేస్తోందనమాట. దత్తాత్రేయ స్వామి భక్తులు ఔదుంబర వృక్షం కింద ఉండి గురుచరిత్ర పారాయణ చేసినట్లయితే తను తప్పకుండా వారిని ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నారు దత్తాత్రేయ స్వామి ప్రభువు. వారి ఆ రూపంలో ఉంటూ శ్రీ దత్తప్రభువుల కృపా ఛాయ కింద ఉన్నట్లే భావించవచ్చు అన్నమాట. ఔదుంబర వృక్షాన్ని కల్పవృక్ష సమానం అని చెప్పి దత్తాత్రేయ సాంప్రదాయాల్లో మనకి తెలిసినటువంటిదే. అపమృత్యు భయాలకు కూడా ఔదుంబర సాధన అనేది చాలా మంచిది. అలాగే ఔదుంబర దీక్షలు కూడా తీసుకుంటారనమాట. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, దత్తాత్రేయ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి భక్తులకి వారికి మధ్య వారధిగా ఔదుంబర వృక్షం ఉందని తెలియజేసుకుంటూ, దత్తాత్రేయ స్వామికి భక్తులకు మధ్య వారధిగా ఔదుంబర వృక్షం ఉంటుంది కాబట్టి భక్తులు తమ కష్టాలను కోరికలను ఔదుంబర వృక్షానికి నివేదించి ఎడల దత్తాత్రేయ స్వామికి నివేదించినట్లే దత్తభక్తులకు ఔదుంబర వృక్ష సేవనం అత్యంత ముఖ్యమైనదిగా, ఔదుంబర వృక్షం గృహం నందు కానీ ఉన్నట్లయితే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఉన్నట్లే. ప్రదక్షిణ పూజ చేయ విధానం ఎలా ఉంటుంది అంటే, మంగళవారం కానీ గురువారం కానీ ఔదుంబర వృక్షానికి పూజలు చాలా శ్రేష్టమైనటువంటి రోజులు. ముందుగా ఔదుంబర వృక్షాన్ని తాకి గురు బ్రహ్మ గురు విష్ణు అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆ వృక్షానికి కానీ ప్రదక్షిణలు చేస్తూ ప్రతి ప్రదక్షిణకి చివరిలో ఔదుంబర వృక్షానికి తల వంచి నమస్కరించుకుంటూ ఔదుంబర పాదుకా స్తోత్రాన్ని వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రచించింది చదువుకుంటూ తర్వాత ఔదుంబర కల్పవృక్ష అనేటువంటి శ్లోకాన్ని కూడా చదువుకోండి. నెమ్మదిగా నిదానంగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామంతో ప్రదక్షిణాలు పూర్తి చేయవచ్చు. అలాగే 7 కానీ నుంచి 2 లక్షల దాకా చేయవచ్చు అనమాట. తర్వాత ఔదుంబర దీక్ష అనేది కూడా దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉంది. ఆ పత్రాలతో స్వామివారిని పూజించిన ఎడల అనుగ్రహం కలుగుతుంది అంటూ మొత్తం ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక చెమ్మెడు నీళ్లు కానీ ఔదుంబర వృక్షానికి పోసి ఆ నీళ్ళనే కొద్దిగా మన శిరస్సు మీద చల్లుకోవచ్చు అనమాట. ఆ పూజా ఫలితం ఏంటంటే, ఇది సాక్షాత్తు భూలోక కల్పవృక్షంగా పేరుంది కాబట్టి దానిలో కూర్చొని మనం చేసేటువంటి అనుష్ఠానాలు కానీ, గురుచరిత్ర పారాయణ కానీ, స్తోత్ర ఫలితాన్ని కానీ, నామస్మరణ కానీ 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుందంటూ ఔదుంబర ఫలితాలు తెలియచేస్తున్నాయన్నమాట. ఔదుంబరని కానీ పూజించినట్లయితే మహావ్యాధులు పోతాయి, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని, మనలో ఉన్నటువంటి గ్రహదోషాలు ముఖ్యంగా తొలగుతాయని, ఔదుంబర వృక్షం కింద చేసేటువంటి గురుచరిత్ర పారాయణ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వటమే కాకుండా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలుగచేస్తుందని, శ్రీ సత్యదత్త వ్రతాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయన్నమాట. మేడి చెట్టును ప్రతిష్ఠించడం ద్వారా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అలాగే ఔదుంబర మాలను ధరించి ఔదుంబర వృక్షాన్ని పూజిస్తే ఎలాంటి పనులైనా సులభంగా విజయవంతంగా కలుగుతాయంటూ ఔదుంబర వృక్ష మహత్యం తెలియజేస్తుందన్నమాట. అందుకని ఈరోజు ఔదుంబర పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దత్తాత్రేయ సాధనలలో ఇదొక సాంప్రదాయం కాబట్టి కృష్ణానది ఒడ్డునటువంటి ఔదుంబర్లో స్వామివారు చాతుర్మాస దీక్ష చేస్తున్నారు కాబట్టి మనందరం ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.